సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సభ్యత సంస్కారం అంటే అది. అతన్ని చూసి అందరూ నేర్చుకోవాలి. ఇలాంటి మాటలు మన ఇంట్లో ఉన్న పెద్దలు రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు, మంచి క్వాలిటీస్ ఉన్న కుర్రోళ్ళు కనిపిస్తే. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళలో చాలా మంది ఈ మాటలే మాట్లాడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని చూపిస్తూ. మాస్ లో మెగా పవర్ స్టార్ కున్న పవర్ ఏంటో తెలుసు, యూత్ లో చెర్రీకున్న ఫాలోయింగ్ తెలుసు, అమ్మాయిల్లో రామ్ చరణ్ మీద ఉన్న ఇదేంటో కొంతవరకు తెలుసు. కానీ వీటన్నిటితో పాటు పెద్దవాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కూడా కొట్టేస్తున్నాడు అన్నది మాత్రం కొత్త విషయం. రామ్ చరణ్ కున్న మేనర్స్ గురించి ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినపడుతూనే ఉంటుంది. మేనర్స్ అంటే బ్యాడ్ మేనర్స్ కాదు, గుడ్ మేనర్స్. అతని సంస్కారం గురించి చాలా మంది మంచిగా మాట్లాడుకోవటం చాలా చోట్ల వినిపించేది. తాజాగా మహేష్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ తో దానికి బాగా వెయిట్ వచ్చింది అని చెప్పుకోవాలి. శ్రీమంతుడు రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ తప్పించి వేరెవరూ నాకు అభినందనలు తెలియచేయలేదు అని మహేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకే పనిలో ఉన్న వాళ్ళు ఒకరినొకరు సక్సెస్ సాధించినప్పుడు అభినందించుకోవడం అనేది మినిమం మేనర్స్. పోతే ఈ విషయాన్ని ఎవరు పాటించడం లేదు అని చెప్పుకోవటం భావ్యం కాదు. పాటిస్తున్న వాళ్ళని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. నువ్వు నాకు నచ్చావు సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఓడినప్పుడు భుజం తట్టేవాళ్ళు ఓ నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించుకున్నా ఏంటి ఉపయోగం? ఎంత గొప్ప విజయాన్ని సాధించినా అప్రిషియేట్ చేసేవాళ్ళు లేకపోతే దానికి వాల్యూ లేదని చెప్పుకోవాలి. ఆ ప్రకారం చూసుకుంటే రామ్ చరణ్ చేస్తున్న పని చాలా గొప్పదనే మాట్లాడుకోవాలి. మహేష్ బాబు వరకే అని కాదు, చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ దక్కించుకున్న వాళ్ళని ఇలాగే అభినందిస్తూ ఉంటారు అన్నది టాక్. కొంతమందిని తన సోషల్ పేజెస్ ద్వారా అభినందిస్తే, కొంతమందికి పర్సనల్ గా ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటాడంట రామ్ చరణ్. పోతే ఈ లక్షణం రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి నుండి తీసుకున్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి గారికి కూడా ఇండస్ట్రీలో ఎవరికైనా సరే మంచి సక్సెస్ వచ్చింది అంటే ఫోన్ చేసి విష్ చేసే మంచి అలవాటు ఉందన్నది ప్రచారంలో ఉన్న సంగతే. ఇప్పుడు మెగా వారసత్వాన్నే కాదు, మెగా సంస్కారాన్ని కూడా రామ్ చరణ్ కంటిన్యూ చేస్తున్నారన్నమాట. నిజంగా ఇది చాలా చాలా మంచి పని. కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ ద బెస్ట్ చెర్రీ. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.